కార్యక్రమాలు కలిసి వస్తాయనుకున్నాం. ఈ కార్యక్రమం ఢిల్లీలో పార్లమెంటులో పుట్టింది. ఈ కార్యక్రమం పుట్టడానికి కారణం అమిత్ షా హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజ్యసభలో మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని అంటున్నారు. మీరు దేవుడి పేరు తీసుకుంటే దానికంటే మీకు స్వర్గంలో సీట్ దొరికింది, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందని ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అంటే అంబేద్కర్ గారిని మాట్లాడటం ఫ్యాషన్ అని చెప్పడం, ఆయన మీద గౌరవం లేకపోవటమే కాకుండా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద కూడా గౌరవం లేకుండా మాట్లాడారని వెంటనే ఆయన మాట్లాడింది ఒకరోజు సాయంత్రం అయితే నెక్స్ట్ డే మార్నింగ్ లోకసభ జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు మొత్తం ఇండియా బ్లాక్ సంబంధించిన దాదాపు 200 మంది ఎంపీలతో పార్లమెంటులో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి పోయి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని, రాజీనామా చేయాలని అంబేద్కర్ ముందు ధర్నా కార్యక్రమం చేసి పార్లమెంట్లో లోక్సభలో ఆ రోజు కార్యక్రమాలు జరగకుండా నిలబెట్టడం జరిగింది. అదే ఈ కార్యక్రమానికి మూలం. ఆయన క్షమాపణ చెప్పలేదు, సమాధానం కూడా చెప్పలేదు. అందువల్ల అంబేద్కర్ గారు పుట్టిన గ్రామం ఒకటి మధ్యప్రదేశ్లో ఉంది. ఆ గ్రామంలో మొత్తం భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ పిలిచి అక్కడ ఒక పెద్ద కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎట్లా చేస్తున్నామో మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని ఒక నిర్ణయం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ ఒక దళిత కుటుంబంలో పుట్టడమే కాదు, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసే 294 మంది కమిటీకి అంబేద్కర్ చైర్మన్. రాజ్యాంగం రాసే 12 మంది కమిటీలో అంబేద్కర్ చైర్మన్. ఒక్కడు మొత్తం 10-12 టేబుల్ పెట్టుకొని షెడ్యూల్స్ అన్ని రాసి 299తో చర్చించి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. ఏమిచ్చాడు రాజ్యాంగంలో? భారతదేశంలో ప్రజలందరూ స్వేచ్ఛగా, సమానత్వంతో, సౌభ్రతత్వంతో ఉండాలని రాజ్యాంగంలో మొట్టమొదటి పేజీలో రాశారు. ఇవ్వటం జరిగింది. వారు మన దగ్గర ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి మొత్తం ఇన్ఛార్జి వెన్నెల గారు, వారితో పాటు గౌరీ సతీష్ గారు అసెంబ్లీ ఇన్ఛార్జి గారు, ప్రవీణ్ కుమార్ గారు అసెంబ్లీ ఇన్ఛార్జి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, వేదిక ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక కార్యక్రమం తర్వాత, భూభారం తర్వాత ఇదే కార్యక్రమంలో ఉండటం వల్ల కంటిన్యూస్గా మరి మీ ఓపికని పరీక్ష చేసినట్టుగా ఉంది. నేను ఎంపీగా పార్లమెంట్ కమిటీ మీటింగుల్లో బయట తిరగటం వల్ల